SS9 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ గ్రంథి రాజశేఖర్. వాస్తు మరియు జ్యోతిష్యము సిద్ధాంతం గురించి ప్రతి ఆదివారం SS9 న్యూస్ ఛానల్లో సవివరంగా తెలియజేస్తున్నాను. గత వారం మీరందరూ అపూర్వ స్పందనించినందుకు ధన్యవాదాలు. ఈ వారం రాశి ఫలాలు ఏ రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఏ రాశిలో ఏ గ్రహ సంచారం చేసిందో తెలుసుకుందాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకంలో చంద్రుడు, వృషభంలో గురు కుజులు, 27 నుంచి కుజుడు మిథునంలో, బుధుడు కర్కాటకంలో వక్రము, సింహంలో రవి, కన్యలో శుక్రకేతువులు, కుంభంలో శని, మీనంలో రాహువు. ముందుగా మేషరాశి. వీరికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో గురు కుజులు, పంచమంలో రవి, షష్టమంలో కేతువు, లాభంలో శని. వీరికి మొదటి వారం నుంచే కుటుంబంలో ఆనందము, సంతోషంగా గడుపుతారు. నూతన వస్త్రాలు కొనుక్కుంటారు. రావాల్సిన మొండి బకాయిలు వస్తాయి. నూతన వాహనాలని కొనుగోలు చేస్తారు. మంచి ఆలోచన ధోరణి వస్తుంది. శక్తి సామర్థ్యాలు మెరుగుపడతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ వారం మొత్తం వీరికి చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. వీరికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మమున గురువు చంద్రుడు, ద్వితీయంలో కుజుడు, చతుర్థంలో రవి, పంచమంలో శుక్రుడు. ఈ వారం మధ్యలో శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారంలో ముందంచు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువులు కూడా మీ మాట వింటారు. విద్యా విజ్ఞాన రంగంలో ముందంచు. వీరికి ఈ వారం మొత్తం అధికంగా ధనం ఖర్చు అవుతుంది. తదుపరి మిథున రాశి. వీరికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశి అందు చంద్రుడు, చతుర్థంలో శుక్రుడు, నవమంలో శని. వీరికి ఈ వారం మొత్తం అధిక ఆదాయము, అంతే ఖర్చు. ఇతరుల బాధలు, అశాంతి కలుగుతాయి. కుటుంబంలో కలతలు ఏర్పడతాయి. ఈ వారం వీరు విష్ణుమూర్తి గుడికి కానీ కృష్ణుడి గుడికి కానీ వెళ్తే మంచి జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, లాభంలో గురువు. ఈ వారం అంతా ఊహించిన విధంగా ధనం ఖర్చు అవుతుంది. సోదరులతో స్నేహితులతో విరోధాలు ఉంటాయి. కుటుంబంలో చికాకులు ఉంటాయి. మానసిక అశాంతి కలుగుతుంది. ఈ వారం ఆరంభంలో బాగుంటుంది. ఏ పని యందు తొందరపాటు పనికిరాదు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈ రాశి వారు పెసలు కానీ నల్ల నూనెలు కానీ దానం ఇవ్వడం ఉత్తమం. అవి ఇవ్వని పక్షంలో శివునికి అభిషేకం చేస్తే ఉత్తమం. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్రుడు, లాభంలో చంద్రుడు. అధికారుల ద్వారా ఆదరాభిమానాలు పొందుతారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు తీసుకోండి. విజయం చేకూరుతుంది. వచ్చిన అవకాశాలని జార విడచకుండా అందిపుచ్చుకోవాలి. ఈ రాశి వారు ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆదిత్య హృదయం చదవని వారు శ్రవణం చేసినా మంచి జరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మంలో శుక్రుడు, షష్టమంలో శని, నవమంలో గురువు, దశమంలో చంద్రుడు. ఈ రాశి వారికి ఆరంభం నుంచి చాలా బాగుంటుంది. భవిష్యత్తు ప్రణాళిక చక్కగా రూపొందించుకుంటారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఈ వారం మొత్తం వీరు విలాసంగా గడుపుతారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో బుధుడు, లాభంలో రవి, వ్యయంలో శుక్రుడు. ధనాదాయం బాగా ఉంటుంది. ఉన్నత పదవులు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రతి చిన్న పనిలో ఆటంకాలు వస్తాయి. కానీ వాటన్నిటిని జయించుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ వారం మొత్తం వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు శివారాధన చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు, దశమంలో రవి, లాభంలో శుక్రుడు. ఈ రాశి వారికి లాభంలో శుక్ర సంచారం చేయడం వల్ల ఊహించిన విధంగా ధనాదాయం వస్తుంది. విదేశీ ప్రయాణాలు ముందుకు వెళ్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ ముందుకు సాగుతాయి. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఇతరులకు మేలు చేయడము, ఇతరుల నుంచి మేలు పొందడము 2 జరుగుతాయి. ఈ వారం చివరిలో తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలు వెళ్ళడానికి కనపడుతుంది. ఈ వారం వీరు అమ్మవారిని దర్శించడం వల్ల లాభదాయకంగా ఉంటుంది.
తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శని, నవమంలో రవి. వీరు ఏ పని చేసినా చాలా కష్టంగా సాగుతుంది. అసలు నిజం చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ వారం మొత్తం అనుకూలంగా లేదనే చెప్పవచ్చు. కుటుంబంలో కలహాలు, చింత, సోదరులందు ఎడబాటు, ఏ వృత్తిలో ఉన్నవారికైనా సరే కష్టం ఎక్కువగా ఉంటుంది, లాభం తక్కువగా ఉంటుంది, నిందలు పడాల్సి వస్తుంది. మీరు చెయ్యని పనికి కూడా ఏదో ఒక మాటన్న పడాల్సి వస్తుంది. చాలా ఇబ్బందికరంగా సాగుంది ఈ వారం మొత్తం. ముఖ్యంగా స్త్రీల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దక్షిణామూర్తి స్తోత్రం కానీ వినడం కానీ శ్రవణం చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో గురువు, షష్టమంలో కుజుడు, నవమంలో శుక్రుడు. ఈ రాశి వారికి ఈ వారం మధ్య నుంచి అనుకూలంగా ఉంటుంది. రుణ బాధలు తీరుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ మిత్రుల నుంచి, బంధువుల నుంచి రావాల్సిన ధనం సరైన సమయానికి అందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధర్మ కార్యాల్లో పాల్గొంటారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఈ వారం మొత్తం కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఈ వారం మొత్తం కుటుంబంతో మీకు నచ్చిన భగవంతుని దర్శించడం వల్ల మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఈ రాశికి 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు. ఈ రాశి వారికి ఈ వారం కష్టాల నుంచి ఊరట లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. స్త్రీల వల్ల డబ్బులు వస్తాయి. మీరు అనుకున్న పనులు కొన్ని నెరవేరుతాయి. శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో చంద్రుడు, షష్టమంలో రవి. ఈ రాశి వారికి ఈ వారం మధ్య నుంచి సుఖశాంతులు లోపిస్తాయి. భాగ్యస్వామి స్త్రీల ద్వారా గొడవలు జరుగుతాయి. ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. ఏ పనులు ముందుకు సాగకపోవడము, మీ మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం కనపడుతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్రవర్తన వల్ల ఈ వారం మొత్తం చాలా నష్టంగా కనపడుతుందని చెప్పవచ్చు. మీ తెలివితేటలు ఏ విషయంలోనూ అంతగా పనిచేయవు. మీ దగ్గర తెలివితేటలు ఉంటాయి, కానీ సమయానికి ఏది కూడా గుర్తుకు రాక ఇబ్బంది పడుతుంటారు. శరీరం సహకరించదు. అనారోగ్య సమస్యలు వస్తాయి. సోమరితనంగా ఉంటారు. ఈ వారం మొత్తం వీరికి అంతగా బాగలేదనే చెప్పవచ్చు. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం వల్ల మంచిది. చదవడం రాని వాళ్ళు శ్రవణం చేయడం మంచిది. ఇవి ఈ వారం రాశి ఫలాలు. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. నేను మీ గ్రంథి రాజశేఖర్ సిద్ధాంతిని. నమస్కారం.